శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు కనిపించింది అంటే సగం దరిద్రం పోయినట్లే. అది ఎట్లా అంటారా, మన జీవితంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహర్దశ అని, శని అంతర్దశ అని ఇలా ఎన్నో శని దోషాలు నడుస్తాయి. ఇలాంటి శనికి సంబంధించినటువంటి దోషాలను తొలగించడానికి అద్భుతమైనటువంటి ఈ చిన్న పరిహారం పాటించినట్లయితే సగం వరకు మన దరిద్రం అనేది పోతుంది. ఆ దరిద్రం అనేది పోవడానికి మనం ఏం చేయాలి అంటే శని సప్తనామావళిని రోజు చదువుకోవాలి. ప్రతి నిత్యం రోజు 19 సార్లు చదవాలి. ఒక శనివారం మాత్రం 190 సార్లు చదివి ఏదైనా టెంపుల్కి వెళ్ళి నవగ్రహాల చుట్టూ 21 సార్లు తిరిగి అక్కడ ఉన్నటువంటి శనీశ్వరునికి శని తైలాభిషేకం నువ్వులతో అభిషేకం చేసి దీపం ముట్టించి వస్తే సగం శని అనేది పోతుంది. ఆ శని సప్తనామావళి ఏంటి అంటే నమో శనిచర పాహి మాం, నమో మందగమన పాహి మాం, నమో సూర్యపుత్ర పాహి మాం, నమో ఛాయాసుత పాహి మాం, నమో జ్యేష్ఠపత్ని సమేత పాహి మాం, నమో యమప్రత్యాధిదేవ పాహి మాం, నమో గృద్రవాహనామా పాహి మాం. ఈ సప్తనామావళిని రోజు 19 సార్లు చదివి శనివారం 190 సార్లు చదవండి. ఏదైనా గుడికి వెళ్ళి మంచిగా శని ప్రదక్షిణలు చేసి మీకున్నటువంటి శని దోషాలను కొంతవరకు పోగొట్టుకోండి. ఇలా చేయడం వల్ల మొత్తం పోతుంది అని నేను చెప్పట్లేదు, కొంతవరకు మనశ్శాంతిని రిలీఫ్ని పొందుతారు. అదేవిధంగా శని అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఓం శనిశ్చరాయ నమః అనేటువంటి కామెంట్ని చేయండి. మీకు శని అనేది తగ్గుముఖం పడుతుంది. ఖచ్చితంగా పాటించండి.